ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఉత్తరాంధ్ర నుంచి మీరు ఎక్కడున్నా గోవాకి ఈజీగా రీచ్ అయిపోవచ్చు. ఈ వీడియోలో మనం మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, స్టే, లోకల్ ట్రాన్స్పోర్ట్, వాటర్ యాక్టివిటీస్, ఇంకా లాస్ట్ లో బడ్జెట్ తెలుసుకుందాం. గోవా వెళ్ళడానికి మనకి 3 వేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి. ఒకటి బై ఎయిర్, బై రోడ్ అండ్ బై రైల్. మీకు టైం ముఖ్యం అనుకుంటే బై ఎయిర్ వెళ్ళచ్చు, ఫ్లైట్ తీసుకొని. జీవితాన్ని ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే బై రోడ్ వెళ్ళండి. లేదు మీకు బడ్జెట్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి, ట్రావెల్ చేయాలి అనుకుంటే బై రైల్ వెళ్ళండి. మేము బడ్జెట్ ఫ్రెండ్లీలో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి బై ట్రైన్ చూసి. ఉత్తరాంధ్ర నుంచి 2 మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ మనకు ఉన్నాయి గోవా వెళ్ళడానికి. జనరల్ ఇంకా స్లీపర్. జనరల్ టికెట్ అయితే పర్ హెడ్ 450 పడుతుంది. నేను మాక్సిమం రికమెండ్ చేయండి. స్లీపర్ అయితే 750. ఈ బడ్జెట్ బ్రేక్ డౌన్ అనేది మీరు ఎంత ఎక్కువ మంది ట్రావెల్ చేస్తే అంత తగ్గుతుంది, మీరు ఎంత తక్కువ మంది ట్రావెల్ చేస్తే అంత బడ్జెట్ పెరుగుతుంది. మెడగార్ కానీ వాస్కో డి గామా రైల్వే స్టేషన్లో పంజం ఆర్ పాంజీకి ప్రీ బుక్ ట్యాక్సీస్ ఉంటాయి. మీరు గ్రూప్గా 5-6 వెళ్ళి బేరం ఆడితే ఒక 1500-1600కి ట్యాక్సీ బుక్ అవ్వచ్చు. లేదురా లైట్ అంత డబ్బులు వేస్ట్ అనుకుంటే డైరెక్ట్ బస్సులు తీసుకోండి. పర్ హెడ్ 25 రూపీస్ పడుతుంది. మీరు అక్కడికి రీచ్ అయిన తర్వాత ఆ దగ్గరే బాగా బీచ్ దగ్గరలోనే బోల్డ్ అన్ని హోటల్స్ ఉంటాయి. అరౌండ్ ఒక 2000 పడుతుంది ఒక 6 మెంబర్స్. ఒక పర్సన్కి 350 రూపాయలు పడుతుంది. ఆ రోజు రాత్రి అక్కడ ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ లేచి రూమ్ చెక్అవుట్ చేసి బీచ్ దగ్గర వాటర్ స్పోర్ట్స్ ఏజెన్సీస్ చాలా ఉంటాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాత్రమే బుక్ చేసుకోండి. సింగిల్గా వచ్చి ఎవరైనా మీకు ఆఫర్ చేస్తే అస్సలు తీసుకోవద్దు. ఎందుకంటే గోవా అంటే స్కామ్స్ అంటే గోవా. పర్ పర్సన్కి 1500 ఛార్జ్ చేస్తారు. ఇందులో మనకి ఏమేమి ఉంటాయంటే బనానా రైడు, బంపర్ రైడు, జెట్స్కి, పారాగ్లైడింగ్, స్కూబా డైవింగ్. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ 7-8 కల్లా తీసుకెళ్తాడు. ఎక్కడైతే పికప్ చేసుకున్నాడో అక్కడే డ్రాప్ చేస్తాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడతారు, మధ్యాహ్నం వెజ్ థాలీ లేదా నాన్ వెజ్ థాలీ పెడతారు. మళ్ళా రిటర్న్ వచ్చి రూమ్ చెకింగ్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి లోకల్ సైట్ సీయింగ్ చూడడానికి అయితే బైక్ రెంటల్ తీసుకోండి లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయండి. నన్ను అడిగితే పర్సనల్గా స్కూటీ తీసుకోవడం బెస్ట్ అంటాను. ఎందుకంటే పర్ పర్సన్ 500 ఛార్జ్ చేస్తాను. సో ఇద్దరు ఒక స్కూటీ మీద దర్జాగా వెళ్ళిపోవచ్చు. ఇంకా పెట్రోల్ ఛార్జెస్ అంటారా 200-300లో అయిపోతుంది. అలా గోవా అంతా ఈవినింగ్ వరకు ఎక్స్ప్లోర్ చేసి మీ హోమ్ టౌన్కి మళ్ళీ రీచ్ అయిపోయింది. సో ఇప్పుడు బడ్జెట్ ఎంత అన్న మాటకు వస్తే టికెట్స్ ప్రైస్ రాను పోను 2000 వేసుకున్నాం. రూమ్కి 3 రోజులు చొప్పున 1000 రూపాయలు. వాటర్ స్పోర్ట్స్కి ఒక 1500. బైక్ రెంట్లు మనిషికి 300. ఫుడ్ 1200. సో టోటల్ బడ్జెట్ వచ్చేసి 6000 రూపాయల్లో గోవా మొత్తాన్ని మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇంకా మందు, విందు, చిందు, అమ్మాయిలు అని తిరిగితే మరి బడ్జెట్ మనం ఆపలేము. దాంట్లో కెసినో ముఖ్యం బిగులు.